అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 8వ అడుగు 10వ భాగం. రచన అంగులూరి అంజనీదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? స్నేహిత, ఇవాళ భోగి. భోగి అంటే భోగం. ఈ 3 రోజుల్ని చాలా పవిత్రంగా భావించాలి. నీ తోడికోడళ్ళిద్దరూ తమ పిల్లల్ని చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈ పూజా కార్యక్రమాలకి ఈ వయసులో నా శరీరం సహకరించడం లేదు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాడట. అలా ప్రయాణించి మనుషుల పాపాలను తొలగించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తాడట. అందువల్లనే ముక్కోటి దేవతలు ఉత్తర దిక్కున ఉండేది. పవిత్ర గంగానది కూడా ఉత్తర దిక్కునే పుట్టింది. ఇంతెందుకు, అంపశయ్యపై పడిన భీష్ముడు కూడా ఉత్తరాయణం దాకా ఎదురుచూసింది ఈ పుణ్యం కోసమే. అందుకే ఈరోజు నువ్వు 13 పూల పూజ చెయ్యి, నీకే మంచిది. ఏదో ఒక పూజ ఫలించి నీకు పిల్లలు పుట్టకపోరు అంది నీలవేణి. అంతిమ లక్ష్యం పిల్లలు పుట్టటమే అయినప్పుడు చావుకి పెళ్లికి ఒకే మంత్రంలా ఏ పూజ చేసినా పిల్లల కోసమే అన్నట్టుంది ఆమె ధోరణి. ఆమె ఏది చెప్పినా తన మంచికే అన్నట్టు సరే అత్తయ్య అంది స్నేహిత. స్నేహిత కూడా ఈ మధ్యన పిల్లలు కావాలనిపిస్తోంది. కారణం, తన తర్వాత పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి నడుస్తున్నారు. అంతేకాదు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు తన కడుపు పండాలని కోరుకుంటున్నారు. అందుకే పూజ గది ముందు ముగ్గులు పెట్టి తామర పువ్వుతో సహా 13 రకాల పూలతో పూజ మొదలెట్టింది. పూజలో మొదటి పువ్వు భక్తిని, రెండో పువ్వు జ్ఞానాన్ని, మూడో పువ్వు ఐదోతనాన్ని, నాలుగో పువ్వు సౌందర్యాన్ని, ఐదో పువ్వు భుక్తిని, ఆరో పువ్వు ఆనందాన్ని, ఏడో పువ్వు సత్సంతానాన్ని, 8వ పువ్వు సాకార సౌభాగ్యాన్ని, 9వ పువ్వు మంచి గుణాన్ని, 10వ పువ్వు కీర్తి ప్రతిష్టలని, 11వ పువ్వు మంచి పొరుగుని, 12వ పువ్వు పార్వతీ అనుగ్రహాన్ని, 13వ పువ్వు పరమసుఖాన్ని ప్రసాదిస్తాయన్న నమ్మకంతో మనస్ఫూర్తిగా పూజను పూర్తి చేసింది స్నేహిత. తను చెప్పినట్ట చేసిన స్నేహిత వైపు మెచ్చుకోలుగా చూసింది నీలవేణమ్మ. అంతలో ఆటో దిగి హైదరాబాదులోనే ఓల్డేజ్ హోమ్లో ఉంటున్న కాత్యాయని వచ్చింది. రాపిన్ని, కూర్చో అంటూ సాదరంగా ఆహ్వానించి ప్రేమగా కూర్చోబెట్టింది నీలవేణి. స్నేహిత చేత పండగ పిండి వంటలు పెట్టించి తినమని చెప్పింది. కాత్యాయనికి అవి తింటూ ఉంటే ఇంటికి దూరంగా ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది కాబట్టి చాలా రోజుల తర్వాత ఇంటి వంట తింటున్న అనుభూతి కలిగింది. గోమతి ఫోన్ చేసిందిరా నీలు, నువ్వు ఉండేది హైదరాబాదులోనే కదా, ఒకసారి వెళ్ళి నా కూతుర్ని మనవరాల్ని చూసి రావచ్చుగా అని. ఇవాళ పండగ కదా, పలకరించి పోదామని వచ్చాను అంది కాత్యాయని. సంతోషం పిన్ని అంది నీలవేణి. స్నేహిత తోడికోడలిద్దరూ తమ గదుల్లోంచి బయటకొచ్చి కాత్యాయనిని పలకరించి వెళ్ళారు. ఆ తర్వాత తమ పిల్లలకు అన్నం తినిపిస్తూ ఏదో ఆర్టిఫిషియల్ ఆర్టికల్ని చూపించి చందమామ రావే జాబిల్లి రావే అన్నట్టు అటు ఇటు తిరుగుతున్నారు, పిల్లల్ని తిప్పుతున్నారు. కాత్యాయని తృప్తిగా తిని ధనుర్మాసంలో ముగ్గులు పెట్టి పూజలు చేసేవారు ధన్యత పొందుతారట నీలవేణి. ఇంకా 108 పువ్వులతో విష్ణు లక్ష్మీ పూజలు చేసే ఆడవారికి ఎటువంటి లోటు రాదంటారు. కానీ ఈ రోజుల్లో ధనుర్మాస ఉత్సవాలు, నేల మీద ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల రాకలు ఈ అపార్ట్మెంట్ గదుల్లో ఎక్కడ కనిపిస్తున్నాయి? నిజానికి ఈ సంక్రాంతి వస్తుందనగా ముందు నుంచే ఏ రోజు ఏ గ్రహం ఏ తీరుగా కదులుతూ ఉంటుందో, ఏ నక్షత్రాలు ఏ దిశగా ఉదయిస్తూ ఎటుగా అస్తమిస్తూ ఉంటాయో ఆ విషయాన్ని నేల మీద చూపించాలని ఆకాశానికి ప్రతిబింబంగా ఈ నెల రోజుల పాటు రోజుకొక్క ముగ్గుండాలని నేలని ఆవు పేడతో అలికి ముగ్గులు పెడతారు. నాకెందుకో నీ ఇంటి వాతావరణంలో ఆ కళ కొంత కనిపిస్తోంది అంటూ స్నేహిత వైపు ప్రశంసాపూర్వకంగా చూసింది. నీలవేణమ్మ ఆ ప్రశంసను విని మనస్ఫూర్తిగా సంతోషపడలేకపోతోంది. ఆమెలో ఏదో అశాంతి, దాన్ని పక్కనే పైకి చెప్పుకోలేని ఆవేదన, కదిలిస్తే బయటికి రావాలని తొంగి చూస్తున్న అసంతృప్తి. ఏంటి నీళ్ళు అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా అడిగింది కాత్యాయని ఆతృతగా ముందుకొంగి. నీలవేణమ్మ మాట్లాడలేదు. జవాబు లేకపోవడంతో వెనక్కి వాలి కూర్చుంది కాత్యాయని. స్నేహిత పొద్దుట్నుంచి పని వల్ల, పూజ వల్ల, ఉపవాసం వల్ల ఇక తిరిగే ఓపిక లేని దానిలా ఆ హాల్లోనే ఓ మూలకు ముడుచుకుని పడుకుంది. నీలవేణమ్మ చూపు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్న కాత్యాయనిపై నిలిచింది. కాత్యాయని పిన్ని,
నీ పిల్లలు ఎక్కడున్నా నెల నెలా పుష్కలంగా డబ్బు పంపుతున్నారు. ఏ బాధలు లేకుండా హాయిగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండి రోజులు గడుపుతున్నావు. ఈ రోజు ఎలా అన్న చింత లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో నీ వయసు వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా జీవిస్తున్నావు. అదే నీకు పిల్లలు లేకుంటే హైదరాబాద్ లాంటి నగరంలో అంత మంచి పేరున్న ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండగలిగేదానివా? దీన్ని బట్టి పిల్లల అవసరం పెద్దవాళ్ళకి చాలా ఉంది కదా అంది నీలవేణి. కాత్యాయని అవునన్నట్టుగా తల ఊపింది. పిన్ని, మా అమ్మ నా కుటుంబానికి పరోక్షంగానైనా ద్రోహం చేసింది అంది బాధగా నీలవేణి. అదిరిపడింది కాత్యాయని. అలా అంటున్నావే నీలవేణి? గోమతి నీకు ద్రోహం చేయటమా? అయినా నా స్నేహితురాలు ఎటువంటిదో నాకు తెలుసు, అంతంత మాటలనకు అంది మొహం అదోలా పెట్టి. అది కాదు పిన్ని, మా అమ్మ నా మనవరాల్ని నీ కొడుకు చేసుకో, అన్ని విధాలా బాగుంటుందని ఒకటే పట్టుబట్టి నన్ను ఊపిరాడకుండా చేసింది. లేకుంటే భువనేష్కి రాజస్థాన్ అమ్మాయినే చేసి ఉండేవాళ్ళం. ఏ బాధ లేకుండా హాయిగా పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు చూడు, నెల నెల ఎంతో ఆశతో శుభవార్త చెప్తుందేమోనని ఎదురు చూసి అది కాస్త వెనక్కిపోతోంది. ఈ మధ్యన నాకు ఒక అనుమానం వస్తోంది అంది నీలవేణి. ఏమిటది అంది కాత్యాయని. స్నేహితకి గర్భసంచి లేదేమో అనిపిస్తోంది నాకు. అది మా అమ్మకి తెలిసే దానికి పెళ్ళి కాదని నా కొడుకు కంటగట్టినట్టుంది. లేకుంటే పిల్లలు లేకుండా మన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా చెప్పు అంది ఆవేశంగా. షాక్తో నోరు తెరిచి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది అక్కడే పడుకునున్న స్నేహిత. ఏం మాట్లాడాలో తోచలేదు కాత్యాయనికి. కాస్త తేరుకొని మౌనంగా ఏడుస్తోంది స్నేహిత. కాత్యాయనికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించక, నేను వెళ్తాను నీలు, మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే ఒక ఆమె ఈవేళ తన కొడుకు లండన్ నుంచి వస్తాడని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్దామంది. టైం అవుతోంది అంటూ లేచి వెళ్ళింది కాత్యాయని. కాత్యాయని అలా వెళ్ళగానే హైదరాబాదులోనే బీటెక్ చదువుతున్న స్నేహిత తమ్ముడు సంతోష్ వచ్చాడు. 3 రోజులు హాలిడేస్ రావడంతో అక్కను చూసి అట్నుంచి వరంగల్ వెళ్ళాలని నీలవేణమ్మ సంతోషం చూసి పలకరించి కూర్చోమని చెప్పి ముభావంగా తన గదిలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రాలేదు. ఇక సంతోష్ కింద పడుకునున్న అక్క దగ్గరికి వెళ్ళి తను కూడా అక్కడే కింద కూర్చుంటూ అక్క అన్నాడు. ఆ పిలుపు విని వెంటనే లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుంది స్నేహిత. నవ్వడానికి ప్రయత్నిస్తోంది. అది గమనించి, అక్క ఎందుకు ఏడుస్తున్నావు? నీలత్త నిన్నేమైనా అందా అన్నాడు అక్కనే చూస్తూ. వింటుంది, ఆమె నన్నేం అనలేదు. తలనొప్పిగా ఉంటే ఏడుస్తున్నాను అంది. అయినా తమ్ముడిని చూస్తుంటే ఏడుపు ఆగటం లేదు. అక్క ఏదో దాస్తోంది అని అర్థమై నిజం చెప్పు. ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్ళి మీ చెల్లెలు మా అక్కని ఏడిపిస్తోంది, నేను మంచోడిని కాదు, తర్వాత నీ ఇష్టం అని చెప్పొస్తాను అన్నాడు సీరియస్గా. స్నేహిత కంగారుపడి, చచ అదేం కాదులే సంతోష్, నువ్వు కూల్గా ఉండు, ఇక్కడంతా ఓకే, నేను సేఫ్, అమ్మని నాన్నని చూడాలనుందంతే అంది. ఎప్పుడైనా తను బాధపడితే సంతోష్ చూడలేడని ఆమెకు తెలుసు. మరి రెడీ అవ్వు వెళ్దాం అన్నాడు. ఇప్పుడా అంది. వెళ్ళాలని ఉన్నా వాళ్ళు పంపిస్తారో లేదో అని. అవును ఇప్పుడే, బావకో కాల్ చేసి చెప్పు, నేను నీలత్తతో చెప్తాను అన్నాడు. అక్క ఎప్పుడు ఇంతగా ఏడవదని, ఇక్కడ ఏదో జరుగుతోందని సంతోష్కి అనుమానంగా ఉంది. తమ్ముడు ఇక వినడని రెడీ అయిపోయింది స్నేహిత. సంతోష్ నీలవేణమ్మ దగ్గరికి వెళ్ళి అక్కను తీసుకెళ్తున్నట్టు చెప్పారు. సరే తీసుకెళ్ళు, ఇక్కడ కొన్ని పూజలు మధ్యలో ఆగున్నాయి, వాటిని కొనసాగించమని మీ అమ్మతో చెప్పు, అవి పూర్తయితే కుమారస్వామి లాంటి కొడుకు పుడతాట అంది నీలవేణి. తల ఊపి అక్కను తీసుకుని వరంగల్ వెళ్ళాడు సంతోష్. ఇక కాలం కొమ్మకు పూచిన పువ్వుల జీవితం వికసిస్తూనో వాడిపోతూనో కాంతులీనుతూనో గడిచిపోతూనే ఉంటుంది. జీవితాంతం ఎంతగా పరిగెత్తినా ఎవరి నీడనో వాళ్ళు దాటలేరు. పరిస్థితుల వల్లనో ప్రారంధం వల్లనో తమను బాధించే స్థితిగతులను కూడా ఒక్క అడుగులో దాటలేరు. కానీ హృదయం మాత్రం ప్రతి క్షణం సుగంధ స్పర్శనే కోరుకుంటుంది. అందుకే దుఃఖం, తనలోని ఆశలు ఆకాంక్షలు కనుమరుగైపోతున్నాయేమో అన్న భయం, ఇక నేను ఇంతే అన్న నిస్పృహ ఓ పెద్ద ఉరుమై మనసు లోతుల్లో గంభీరంగా ఉరిమి, నీరు విలువ ఉన్న మేఘం చిరుగాలికే బళ్ళున కురిసినట్టు స్నేహిత కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమెకు హైదరాబాదులో తన ఇంటి వాతావరణం గుర్తొస్తోంది. తను ఎదురైనప్పుడు చీచి గొడ్డుబోతది ఎదురైంది, లేవగానే దీని మొహం చూసాం అన్నట్టు చూస్తూ చంపుతూ ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి పాలవాడిని, పేపర్ బాయ్ని, లిఫ్ట్ దగ్గర ఉండేవాడిని, ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళని, చివరికి పెంపుడు కుక్కని, వీధి కుక్కను చూసినా ఏం కాదు. కానీ తన మొహం చూస్తేనే భూమి కంపించి అందులోకి జొరబడిపోతారా? వాళ్ళకి భయపడి తన మొహాన్ని, తన ఉనికిని ఎంతకాలం దాచుకుని తిరగాలి?
అయినా మనిషి హిమాలయాలను ఎత్తైన శిఖరాలనే కాక చంద్రుణ్ణి కూడా అధిరోహిస్తాడని, ఇది కంప్యూటర్ యుగమని ఒక వంక గొప్పగా చెప్పుకుంటూనే, ఖరీదైన ప్రాంతంలో టాప్ క్లాస్ విద్యావంతులున్న కుటుంబాలు నివసించే ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఆవరణలో ఉంటూ కేవలం తనకు పిల్లలు లేరన్న కారణాన్ని ఫోకస్డ్ చేసి చూపిస్తూ తననింత మానసిక హింసకు గురి చేయటం అవసరమా? ఊపిరి సలపని పనుల్లో కూడా ఉంటూ తను కనిపించగానే వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడుతూ తేనె పలుకులు పలుకుతూ ఉంటారు. ఆ మాటలు గుర్తొచ్చి తీవ్రంగా బాధపడుతూ ఉంటే, ఎందుకే స్నేహ ఒక్కదానివి కూర్చుని ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు నిన్ను? త్వరగా చెప్పు. గోమతమ్మ మనవరాలంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను అంది స్నేహిత కంట నీరు చూసి తట్టుకోలేని దానిలాగా గోమతమ్మ. స్నేహిత కళ్ళు తుడుచుకుని మామూలుగా కూర్చుంటూ, బామ్మ, మనిషి కర్మల్ని ఎన్నిసార్లు అనుభవించాలి? నాకు తెలిసి ఈ జన్మలో నేను ఏ పాపం చేయలేదు. మరి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది? మనకు పాలు పోసేవాడికి కూడా పిల్లలు పుట్టి నాకెందుకు పుట్టలేదు? సరే, పిల్లలు లేరన్న బాధ నాకన్నా ఎక్కువగా ఈ ప్రపంచానికి ఎందుకుంది? జనాభా లెక్కలు పడిపోతాయేనా? అదే అయితే నన్ను ఇంతగా కొల్లబొడిచి పొందే ఆ అభివృద్ధి ఎవరి కోసం? నా కోసమా? వాళ్ళ కోసమా? కానీ ఇది కేవలం నా కర్మ మాత్రమే అని అనుకుంటున్నాను. అందుకే మనిషి కర్మల్ని ఎన్నిసార్లు అనుభవించాలి? ఈ కర్మ ఇప్పటిదా పోయిన జన్మదా? చెప్పు బామ్మ అని అడుగుతుంటే ఆమె కంఠం వణికి గోమతమ్మ హృదయాన్ని నొక్కింది. స్నేహితలో మొదటి నుంచి లోతుగా ఆలోచించే తత్వం ఉంది, కానీ ఇంతగా ఉందనుకోలేదు గోమతమ్మ. స్నేహ, కర్మల ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నా విను. ప్రతి జీవి తన కర్మ అనుభవానికే ఈ లోకంలోకి వస్తుంది, మరలా కొన్ని కర్మలు చేస్తుంది. ఇలా కర్మల ఫలితాల ఊబిలో దిగబడిపోతుంది. అలసి సొలసి దేహం చాలిస్తుంది. అలా నిశ్శేషం కాని కర్మఫలాల అనుభవానికే స్వర్గానికి లేక నరకానికి వెళ్తుంది. అక్కడ తన ప్రారంధాన్ని అనుభవిస్తుంది. ఇంకా ఆ ప్రారంధం వల్ల వచ్చిన అగామి కర్మలు, ఆది నుంచి నిలువ ఉన్నటువంటి సంచిత కర్మలు ఉండిపోతాయి. అవి అనుభవించటానికి మళ్ళా భూమి మీద పడుతుంది. జనన మరణ చక్రం అంటే ఇదే అంటారు అంది గోమతమ్మ. శ్రద్ధగా విన్న స్నేహిత మాట్లాడలేదు, ఆలోచిస్తోంది. మహనీయులు చాలా విషయాలు చెప్పి కనుమరుగయ్యారు స్నేహ. వాటిని మననం చేసుకునే తీరిక లేకపోయినా మనల్ని బాధించిన మాటలను మాత్రం గుర్తు చేసుకోవద్దు. మనకు నచ్చిన అందమైన అపురూపమైన క్షణాలను మాత్రమే మనసులోకి తెచ్చుకోవాలి. ఏడవకు అంటూ ఓదార్పుగా దగ్గరికి తీసుకుంది గోమతమ్మ. బామ్మ స్పర్శ చల్లని పిల్ల గాలిలా హాయిగా ఉంది స్నేహితకి. బయట గేటు ముందు కారు దిగి రామేశ్వరి లోపలికి వస్తూ ఉంటే, రామేశ్వరి వస్తోంది అనుకుంటూ, రా రామేశ్వరి, కారులో ఉండేది మీ అబ్బాయిలా ఉన్నాడే, లోపలికి పిలువు అంది స్నేహితను వదిలి రామేశ్వరి వైపు చూస్తూ గోమతమ్మ. వద్దులే, వాడికి పనులున్నాయట, వెళ్ళని అంటూ కూర్చుంది రామేశ్వరి. అవును, ఆటో వాడికి డబ్బులు ఇచ్చి దిగినట్టు మీ అబ్బాయికి డబ్బులు ఇచ్చి దిగావేందుకు? ఇంతకీ కోర్టు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని తిరిగి నీ కొడుకు చేతిలో పెట్టావా ఏమిటి అంది గోమతమ్మ. అలా ఎందుకు పెడతాను గోమతి? అదెంత కష్టపడి కోర్టుల చుట్టూ తిరిగితే వచ్చిన డబ్బో నాకు తెలియదా? ఇక ముందు ఆ డబ్బుతో మన కాతీయని దగ్గరికి వెళ్ళి తనతోనే ఉండాలని నిశ్చయించుకున్నాను. ఈ లోపల నిన్ను చూసి పోదామని వచ్చాను. అయితే బస్సులు దిగి ఆటోలు ఎక్కి ఈ వయసులో నీ దగ్గరికి రాలేక నీ కారులో నా స్నేహితురాలింటికి తీసుకెళ్ళరా అన్నాను కొడుకుతో. వాడు నా కారులో అయితే పెట్రోల్కి 500 అవుతుంది అన్నాడు. పర్వాలేదులే, వెళ్దాం అన్నాను. 2 రోజులుగా వాడింట్లోనే ఉన్నాను. పెట్రోల్ ఖర్చుతో పాటు నా తిండి ఖర్చు కూడా కలిపి ఇచ్చాను అంతే అంది రామేశ్వరి. ఇక అవాక్కైపోయింది గోమతమ్మ, ఆశ్చర్యపోయింది స్నేహిత. రామేశ్వరి వాళ్ళిద్దరి మొహాల్లోకి చూస్తూ వాళ్ళ భావాన్ని అర్థం చేసుకుని, చూడండి, జీవితం చివరిదాకా ఆత్మాభిమానంతో బ్రతకాలి అంటే రక్త సంబంధాలను ఆర్థిక బంధాలుగా మార్చుకుని లెక్కలు సరిగ్గా చూసుకోవటం అవసరం. లేకుంటే ఒట్టిపోయిన గొడ్డు మేతకి మొహం వాచినట్టు తినటానికి తిండి లేక చచ్చిపోతాం అంటూ తల వంచుకుని లోగడ తనెన్నిసార్లు కోడళ్ల దగ్గర పస్తులు పడుకుందో గుర్తు చేసుకుంది. ఆమె మాటలు వినటానికి అసహజంగా ఉన్నా అసత్యం కాదనిపిస్తున్నాయి. అయినా అలా కన్న కొడుక్కి డబ్బులు ఇవ్వటం మానవ సంబంధాలని అవమానించటమేమో అనిపిస్తోంది. ఆ విషయమే పైకి చెప్పింది గోమతి. నువ్వనుకునే మానవ సంబంధాలు డబ్బుతో సంబంధం లేకుండా
సాగవు. నీకింకో సూక్ష్మ రహస్యం చెప్తాను విను. కొంతమంది భర్తలు భార్యలకు తిండి పెడుతున్నారు అంటే ఫ్రీగా పెట్టట్లా. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కట్న రూపంలో తీసుకున్న డబ్బుకు వచ్చే డబ్బుతో పెడుతున్నారు. అంటే పెళ్ళయ్యాక తిండికి బట్టలకి వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు భర్తకు డబ్బులు ఇస్తున్నారు. మరి కొడుక్కిస్తే మానవ సంబంధాలను అవమానించినట్టు అవుతుందా? అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయమా? ఇది పేగుబంధమైతే అది తాళిబంధం కాదా? అన్ని డబ్బులు బంధాలే గోమతి, కాకుంటే పైకి కనిపించవు. నా జీవిత అనుభవంలో ఎక్కడ చూసినా డబ్బనే పదం తప్ప మరో పదాన్ని నేను వినలేదు. అందుకే నా కొడుకులపై కేసు వేయటానికి కూడా నేను వెనకాడలేదు. పేగుబంధం కన్నా డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నా బ్రతుకుని నేను నిలబెట్టుకోవాలని ఈ వయసులో కూడా పోరాడాను. నాకు నేను న్యాయం చేసుకున్నాను. ఒకరిని ఇబ్బంది పెట్టనంతవరకు ఏదైనా న్యాయమే అంది రామేశ్వరి. గోమతమ్మ ఇప్పుడు ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఎవరి జీవిత అనుభవాలు వాళ్ళకు కొన్ని పాఠాలను నేర్పుతాయి. వాటినే నేర్చుకుంటారు, వాటినే ఉచ్చరిస్తారు, వాటినే నమ్ముతారు. ఇవి వాదనకు లొంగవు, ఓడిపోవు. జీవితం సుదీర్ఘ యాత్ర గోమతి. డబ్బుని చక్రాలుగా మార్చుకుని సాగే అనంత యాత్ర. అందుకే మనిషి డబ్బుతో తన అనుబంధాన్ని ఎక్కువగా పెంచుకుంటున్నాడు. ప్రేమకి, స్పర్శకి, అనుబంధాలకి, అనుభూతులకి చోటు లేకుండా డబ్బును కంచెగా చేసుకుని, డబ్బును పంటగా పండించుకుని కన్నీటి చెమ్మకు దూరంగా బ్రతుకుతున్నాడు అంది రామేశ్వరి. ఏమో రామేశ్వరి, నాకంత అయోమయంగా ఉంది. జీవితపు లోతుల్ని చూసిన అనుభవంతో నువ్వు మాట్లాడుతున్నా నీళ్లను చూస్తూ దూరంగా నిలబడి సముద్రాన్ని దాటాలనుకున్నట్టు ప్రేమ, స్పర్శ, అనుభూతి లేకుండా జీవితాన్ని దాటాలనుకుంటున్నారేమో కొందరు అని అనిపిస్తోంది అంది గోమతమ్మ. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే స్నేహిత తన గదిలోకి వెళ్ళింది. ఇక బెడ్ మీద బోర్లా పడుకుంది స్నేహిత. ఒకప్పుడు పెద్ద పెద్ద ఆశలు, ఆశయాలు లేకుండా తన మనస్సు పచ్చటి ఆకుల మధ్యన తిరిగే పక్షిలా మారి ఎంత వద్దన్నా వానలో తడిసేది. పొడిసొచ్చే పొద్దుని, వెన్నెల ముద్దని సమానంగా చూసి అనుభవించేది. రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు తింటూ చిన్నపిల్లల ఆనందించేది. ఇప్పుడు ఏదే ఆనందం? అంతా శూన్యత, గంభీరత, వెలితి. అలా తనలోకి తను చూసుకుంటూ లేచి గది సర్దుతుంటే కొన్ని పుస్తకాలు కనిపించాయి స్నేహితకి. అవి ఆదిత్య రాసిన పుస్తకాలు. వాటి మీద దుమ్ముంటే దులిపింది. అవి చాలా రోజుల క్రితం ఆమె చదివిన పుస్తకాలే. తను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఇవి మా ఆదిత్య అన్నయ్య రాశాడు, చదువు స్నేహ అంటూ చేతన ఇచ్చింది. అవి చదువుతుంటే వాటిలో కనిపిస్తున్న ఆలోచన, అన్వేషణ, ఆవేశం, ఆత్మీయత స్నేహితను కదిలిపోయేలా చేశాయి. ఆదిత్య వాటిని ఏదో వ్యాపకంగానో గుర్తింపు కోసం రాసినట్టు లేవు. నిన్నటి అనుభవాలను ఇవాల్టి జ్ఞాపకాలుగా చేసుకుని అంతర్మదనంతో రాసినట్టున్నాయి. ముఖ్యంగా వాటిలో కొన్ని పాత్రలైతే మనస్సు లేని తమ శరీరాలను ప్రేమలేని కౌగిలింతలకు అప్పచెప్పి అనుభూతులు లేని కలయికతో జీవం లేని నవ్వుల్ని మొహం మీద పులుకుని ఎలా తిరుగుతున్నాయో హృదయాన్ని నలిపేసేలా రాశాడు. కొన్ని హృదయాలు మాత్రం మౌనంతో పోరాడుతూ ఎదుటివాళ్ళు చేసిన గాయాలను మాన్పుకోలేక ఏడ్చి ఏడ్చి ఎలా సముద్రాలు అయ్యాయో మనస్సు కరిగిపోయేలా రాశాడు. అవన్నీ నేలలో ఇంకిపోతూ ప్రవహించే నదిలా స్నేహిత హృదయంలో ఇంకిపోయాయి. అంతేకాదు, అవి చదువుతున్నంతసేపు వ్యక్తిత్వాన్నే కాక తనకింతవరకు తెలియని కొత్త ప్రపంచాన్ని చూశాను అనుకుంది. బహుశా ఆ పుస్తకాలను చదవటం వల్లనేమో ఈ మధ్యన మనుషులు సులభంగా చదవగలుగుతోంది. తనంటే ఏమిటో, తనకేం కావాలో తెలుసుకోగలుగుతోంది. ఆ పుస్తకాలను తను చదివాక బామ్మ చేత చదివించింది. అవి చదివి గోమతమ్మ సంతృప్తిగా చూస్తూ, ఆదిత్య రాసిన పుస్తకాలు కేవలం రుచి చూసి వదిలేసేవి కావు స్నేహ, నమిలి మింగి జీర్ణం చేసుకోదగినవి. విసుగు లేకుండా చదవాలనిపిస్తూ మొదట్లో ఆసక్తిని, ముగింపులు తృప్తిని కలిగిస్తున్నాయి. అతను చెప్పాలని ఎంపిక చేసుకున్న విషయాలు కూడా బాగున్నాయి. నాకొకసారి అతన్ని చూడాలనిపిస్తోంది అంది మనస్ఫూర్తిగా. అతనిప్పుడు స్టేట్స్లో ఉన్నాడు బామ్మ అంది స్నేహిత. గోమతమ్మ మొహంలో నిరాశ కనిపించింది. ఆ తర్వాత ఒకరోజు ఆదిత్య స్టేట్స్ నుంచి రాగానే అతని చెల్లెలు చేతన స్నేహితను తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఆ రోజు అతన్ని చూసి స్నేహిత ఎంతగా ఆశ్చర్యపోయిందో, అద్భుతమైన అనుభూతితో ఎంతగా ఉప్పొంగిపోయిందో మాటలకి అందేది కాదు. అది ఇంకా గుర్తుంది స్నేహితకి. అతని మీద విపరీతమైన అభిమానం పెంచుకుంది. ఒకరోజు ఆ పుస్తకాలను తండ్రికి ఇచ్చి చదవమంది. వరప్రసాద్ వాటిని చూసి ప్రేమగా నవ్వి, ఈ మధ్యన ఆదిత్య స్నేహితుడు మా స్కూల్లో టీచర్గా అపాయింట్ అయ్యాడు స్నేహిత. అతని దగ్గర తీసుకుని స్కూల్లోనే లేజర్ అవర్స్లో చదివాను, బాగున్నాయి. ఆదిత్యకి సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉంది. కవిగా, కథకుడుగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా
వక్తగా, అధ్యాపకుడిగా, న్యాయ నిర్ణేతగా, ఈ మధ్యన కౌన్సిలర్గా అతను ఏది చేసినా ఇష్టంగానే చేస్తాడని బయట మంచి పేరుంది. అతను ఒక వ్యక్తి మాత్రమే కాదు, నిరంతరం శ్రమించే అక్షరశక్తి, గొప్ప లిటరరీ ట్రెజర్ అన్నాడు. మనం అభిమానించే వాళ్ళని మన ఇంట్లో వాళ్ళు కూడా అభిమానిస్తే ఆ ఆనందం గొప్పగానే ఉంటుంది. కొద్ది రోజులు గడిచాక మా బామ్మ మిమ్మల్ని చూడాలంటుంది సార్, ఒకసారి మా ఇంటికి రాగలరా? మీ రచనల్ని చదివి మా ఇంట్లో అందరం మీ అభిమానులం అయ్యాం అని ఆదిత్యతో చెప్పింది స్నేహిత. ఏ రచయితకైనా అలాంటి ఆహ్వానం గొప్పవరం, మంచి ఇన్స్పిరేషన్. స్నేహిత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటం వల్ల ఆమె పట్ల కూడా అతనికి మంచి అభిప్రాయం ఉంది. సందర్భం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలాగా ఒకరోజు తన పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించే నిమిత్తం చేతనతో కలిసి స్నేహిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రికిచ్చి గోమతమ్మను పరిచయం చేసుకున్నాడు. ఆదిత్యం చూడగానే నిత్యం అక్షరాలతో ఆడుకునే సాహితీపుత్రుని చూసినట్టు ఆ ఇంట్లో వాళ్ళు సంబరపడ్డారు. అతని ఒడ్డు, పొడవు, తేజస్సును చూసి గోమతమ్మ చకితురాలైంది. చాలాసేపు అతనితో మాట్లాడింది గోమతమ్మ. అతనికి ఆ ఇంట్లో ఆ రోజు మంచి గౌరవ మర్యాదలు జరిగాయి. అదంతా ఇప్పుడు గుర్తొచ్చి ఆదిత్య ఇప్పుడు ఏం రాస్తున్నాడో అనుకుంది. అతనితో మాట్లాడాలని ఉన్నా మనసు బాగాలేక ఆ ప్రయత్నాన్ని ఆపుకుంది. చేతన ఇప్పుడు ఏం చేస్తుందో ఫార్మసీ పూర్తయినట్టుగా మొన్ననే కాల్ చేసి చెప్పింది. అంతేకాదు ప్రభాత్ కూడా పీజీ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ పెట్టాడని చెప్పింది. రేపే చేతన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని మనసులో అనుకుంది స్నేహిత. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. థ్యాంక్ యూ.